ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు ఆషాఢ మాసం వస్తుంది కదా, దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది కదా, మేము ఏం చేస్తే ఏ పూజ చేస్తే మాకు బాగా కలిసి వస్తుంది. చాలామంది ఈ విషయం పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని భయాలను కూడా వ్యక్తపరచడం జరిగింది. వాస్తవానికి ఈ సంవత్సరం కేతువు ఆధిపత్యం వల్ల రాబోయే నెల అంటే మనం ఈ ఆషాఢ మాసంలో విపరీతమైన ప్రాకృతికమైన కొన్ని ఇబ్బందుల్ని చూడటం జరుగుతుంది. అందులో కుటుంబ పరంగా కానీ, స్త్రీల పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ప్రకృతి పరంగా కూడా అలాంటి ఇబ్బందులు రావడం సహజంగా జరుగుతుంది. ఇప్పుడు ఏ పూజ చేయాలి, ఈ ఆషాఢ మాసంలో మనం ఏ మంత్రాన్ని చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది, ఎలా చేయాలి, మీకు నేను చాలా తేలికైన అత్యంత ప్రభావవంతమైన తేలికైన ఉపాయం చెప్తాను. ఇది తేలికైన తాంత్రిక ఉపాయం. అలాగే ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు, నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు. అలాగే ఎవరైనా మరణించి ఉంటే మాత్రం చేయమాకండి, అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయమాకండి. ఆహార నియమావళి అంటూ ఏమీ లేదు. ఇది మగవారైనా ఆడవారైనా ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ, చందనము, అలాగే అక్షంతలు కావాలి. ఇవి ఈ 5 పదార్థాలు ఈ ఉపాయం చేయడానికి కావాలి. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను. ఈ ఉపాయం వల్ల మీలో ఉన్న నకారాత్మకమైన శక్తి ఏదైనా మీ మీద ప్రభావం చూపించేది ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో కోపము, అసూయ, బాధ, అలాగే ప్రతివారు శత్రువులా కనిపించడం, అలాగే కొన్ని మనం ఎదుటివారిని శత్రువుగా భావించి శత్రువుల మీదకి కొన్ని ప్రయోగాలు చేయాలనుకోవడం, అంటే దేవతా శక్తుల్ని మనం ఆరాధించడం చేస్తుంటాం. వాటి వల్ల కూడా కొంత నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. కాబట్టి ఈ ఉపాయం ఇలాంటి వాటి నుండి బయటపడడానికి, అలాగే వృత్తిపరమైన, ఆర్థికపరమైన, వ్యవసాయపరంగా, కుటుంబపరంగా కూడా ఈ ఉపాయం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను, ఆ విధంగా ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అంటే ఈ ఛానల్ కాకుండా ఇంకా మన ఛానల్స్ చాలా ఉన్నాయి. ఆ ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఫేస్బుక్ లింక్, ట్విట్టర్ లింక్, ఇన్స్టా లింక్, ఇలా మన సోషల్ నెట్వర్క్ సంబంధించాను. అలాగే మన ఈ-కామర్స్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారం చేయవచ్చని చెప్పాను. ఈ 5 పదార్థాలు కావాలి. మీరు రేపటి నుండి సోమవారం రేపటి నుండి మీరు ఈ ఉపాయాన్ని ఆషాఢ మాసం పూర్తయ్యే వరకు చేయండి. నెలసరి సమయం ఉన్నప్పుడు ఆడవారు వదిలేయండి, తర్వాత కంటిన్యూ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఇంటి లోపల మీరు భైరవుడు కానీ, అంటే శివస్వరూపంగా ఉన్న శివ ఫ్యామిలీ ఫోటో అయినా పర్వాలేదు, లక్ష్మీనారాయణుల ఫోటో, లేదంటే అమ్మవారి దుర్గాదేవి అమ్మవారి ఫోటో అయినా పర్వాలేదు. ఇలా అలాగే ముఖ్యంగా అంటే మన మామూలుగా కొంతమంది అడుగుతూ ఉంటారు, భైరవి, వరాహి, ఇలా ఏ దేవత ఫోటో ముందని చేయవచ్చా అంటే ఈ ఈ ఈ చిన్న ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ముందు చేయవచ్చు, శివపార్వతుల పటం ముందు చేయవచ్చు, లక్ష్మీనారాయణుల పటం ముందు చేయవచ్చు, అలాగే భైరవుడి ముందు చేయవచ్చు, దుర్గాదేవి పటం ముందు చేయవచ్చు. అలాగే ఉగ్రదేవతలైన వరాహి కావచ్చు, కాళిక కావచ్చు, చండి కావచ్చు, ఆ పటాల ముందు కూడా ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు. మీరు ఇంట్లో ఒక పటాన్ని ఏర్పాటు చేసుకొని, మీ ఇంట్లో ఉన్న పాత పటమైనా పర్వాలేదు, ఒక ప్లేట్ పెట్టుకొని దానిలో మీరు కర్పూరము, అక్షింతలు, పసుపు, కుంకుమ, ఈ 4 పదార్థాలని అమ్మవారి నామాన్ని అష్టోత్తరం కానీ, శతనామావళి కానీ, ఏకనామైనా పర్వాలేదు, ఒక నామాన్ని అనుకుంటూ మీ మనసులో ఉన్న కోరికను ముందు చెప్పుకొని ఈ పదార్థాన్ని ఇలా మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అని కానీ ఇలా ప్లేట్ అనుకోండి, ఇలా మీరు కొద్దిగా అక్షింతలు, కుంకుమ, అలా ఒక్కొక్క మంత్రం అనుకుంటూ 108 సార్లు, అంటే ఒక్కొక్క పదార్థం మీరు వేస్తూ 108 సార్లు అమ్మవారి నామాన్ని అనుకుంటూ ఈ పచ్చకర్పూరం కూడా కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా అలా ప్లేట్లో వేయండి.
వేసిన తర్వాత పూర్తిగా అంటే ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత అంతవరకు చేయండి. ఇంట్లో కుటుంబ సభ్యులని చేయవచ్చు, కొద్దిగా వేయండి, ఎక్కువ కాదు. కుంకుమ ఉందనుకోండి, కొద్దిగా ఇలా చిటికెడు కుంకుమ అలా వేసి ఆ ప్లేట్లు అమ్మవారి ముందు వేసి అలా పెట్టి ఉంచండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత ఏదైతే మీరు మొత్తం కలిపి ఉన్న పదార్థాలు, ఈ 5 పదార్థాలని ఒక ఎర్రటి క్లాత్లో మూటగా కట్టి మీరు మీ ఇంటి గుమ్మం పైన, అంటే ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత మీ ఇంటి గుమ్మం పైన బయట పక్కన గుమ్మడికాయ కడతారు కదా, గుమ్మడికాయ కట్టే దగ్గర ఆంజనేయ స్వామి పటం పెట్టుకునే దగ్గర అక్కడ ఆ ప్రాంతంలో మీరు ఆ ఎర్రటి కొత్త క్లాత్లో ఈ పదార్థాన్ని అంతా వేసి మూటగా కట్టి పైన కట్టండి. మీరు ఫస్ట్ రోజున ఏదైతే కోరుకుంటారో, మనసులో సంకల్పం చెప్పుకుంటారు కదా, అదే కోరిక మీరు ఆషాఢ మాసం పూర్తయ్యే వరకు చేయండి. అమ్మవారి నామం దుర్గాదేవి కానీ, చండీ కానీ, వరాహి కానీ, భైరవి కానీ, లక్ష్మీనారాయణులు కానీ, శివపార్వతులు కానీ, ఆంజనేయ స్వామి కానీ, కాలభైరవుడైనా పర్వాలేదు. ఇలా ఏ నామాన్నైనా సరే మీరు తలుచుకుంటూ చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఎప్పుడు మార్చాలి? మరి కట్టాం కరెక్టే, ఎప్పుడు మార్చాలి? మళ్ళీ వచ్చే ఆషాఢ మాసంలో ఆ రోజు తీసివేసి కొత్తగా మళ్ళీ మీరు ఆ సమయంలో చేసుకోవచ్చు. సంవత్సరంలో ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఐశ్వర్యము, ధనము, ఆరోగ్యము, శత్రు నివారణ, అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఉద్యోగాన్ని విషయంలో ఉన్న ఉద్యోగం రావడం, ఇల్లు వాస్తురీత్యా కలిసి రాకపోతే ఆ ఇంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు కలిసి రావడం, ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ చిన్న ఫలితం, ఇది చాలా తేలికైన సిద్ధి ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితాన్ని ఆ పరాదేవత ఖచ్చితంగా ఇస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.